అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాల్లో పున్నమి నాగ్ కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై జూన్ 13వ తారీఖుకి 45 ఏళ్లు పూర్తి చేసుకుంటుందండి. ప్రతి నటుడికి తన కెరీర్ లో గుర్తుండిపోయే జీవితాన్ని మలుపు తిప్పే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్ కు ఊతమిచ్చిన చిత్రం పున్నమి నాగు. రాజశేఖర్ దర్శకత్వంలో నరసింహరాజు, చిరంజీవి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలై 45 ఏళ్ళు అవుతుంది. అంటే జూన్ 13, 1980లో ఈ సినిమా రిలీజ్ అయితే అయింది. కన్నడలో ఘన విజయం సాధించిన హున్నిమియే రాత్రియాలి అనే చిత్రానికి పున్నమి నాగు అయితే రీమేక్. రాజశేఖర్ టేకింగ్, కె చక్రవర్తి సంగీతం, చిరంజీవి, నరసింహరాజు, రతి అగ్నిహోత్రిల నటన సినిమానైతే విజయపదంలో నడిపించిందనే చెప్పాలి. నాగుల పాత్ర అయితే చిరంజీవికి ఒక సవాల్. ఇక పున్నమి నాగులో చిరంజీవి పోషించిన నాగుల పాత్ర ఒక రకంగా సవాల్తో కూడుకున్నదనే చెప్పాలి. ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన చిరుకు చిత్ర పరిశ్రమలో పెద్దగా అనుభవం లేదు. పాము లక్షణాలున్న వ్యక్తిగా డిఫరెంట్ షేడ్స్ అయితే చూపించాలి. ఒక నటుడిగా తనని తాను సిద్ధం చేసుకొని నాగుల పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఇక సంభాషణలు, పలికే తీరు, డాన్సులతో యువతను విశేషంగా అలరించారు. ఇక సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి పాము లక్షణాలున్న మనిషి అని తెలిసిన తర్వాత హీరో నరసింహరాజు అతడిని పారిపోమ్మంటాడు. ఆ సమయంలో ఎక్కడికి పోవాలి? పోతే పుట్టలోకే పోవాలి అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్స్ అయితే ప్రేక్షకులకి కంటతడి పెట్టిస్తుంది.